మా పెళ్లి కాకముందు నాన్న వ్యవసాయం ఎద్దులతో చేసేవాడు. అప్పట్లో ఎద్దులు, ఆవులు ఎక్కువగా ఉండేవి. వాటి కోసం ఉలవలు బండిచ్చి ఉడకబెట్టి వాటికి దానా కింద పెట్టేవాళ్ళు. ఇక ఉలవలు వండిన నీళ్ళు ఉంటాయి కదా, వాటిని బాగా మసలబెట్టి చారు చేసేవాళ్ళు. 4 సంవత్సరాల క్రితం నాకు అది గుర్తుకొచ్చి ఒక 100 గ్రాములు ఉలవలు తీసుకొచ్చి ఉడకబెట్టి ఉడకబెట్టిన ఉలవల్ని వార్చితే నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళని ఉలవ చారు పెడితే ఆ చారు అస్సలు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ చారు ఏంటి ఎట్లా వచ్చింది, అసలు బాగాలేదంటే, అమ్మ అందే పావు కేజీకి 100 గ్రాములకి నీకు ఉలవ చారు తయారవదమ్మా. అప్పట్లో మేము 2-3 మానికలు వండేవాళ్ళం రోజు. అవి కూడా 3-4 రోజులది కలిపి ఒక్కసారి మసలబెట్టి చారు పెట్టేవాళ్ళం. అప్పుడు కమ్మగుండేది. ఇప్పుడు 100 గ్రాములకి నీకు ఉలవ చారు ఎట తయారైద్ది అని అంది. అప్పట్లో ఆవులు ఎద్దులు ఉన్నాయి కాబట్టి 2-3 మానికలు ఉడకబెట్టి వాటికి దానా కింద పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసుకుంటాం, అన్నీ ఉడకబెట్టి అని ఇట్లయితే కుదరదులే అని ఉలవచారు షాపుల నుంచి తెచ్చుకోవడం స్టార్ట్ చేశాము. అయితే షాపు నుంచి తెచ్చిన ఉలవచారు అలా డైరెక్ట్గా వేసుకోకుండా మసాలా నూరుకొని మళ్ళీ ఒకసారి తాలింపు పెట్టుకొని తింటే కమ్మగా ఉంటుంది.